ప్రకారం దేవుళ్ళా దేవుడా? దేవుళ్ళా దేవుడా? దేవుళ్ళా దేవుడా? బైబిల్ ఎంత గొప్పదంటే సరిగ్గా అర్థం చేసుకుంటే ఆది కాండం బైబిల్ని నువ్వు మొదలెట్టగానే దేవుడు ఏమై ఉన్నాడో అక్కడ రాశాడు. ఆది కాండం 1వ అధ్యాయం. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలని సృజించాను. ఆగండి, అక్కడ ఏముంది దీంట్లో? ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. హెబ్రీ బైబిల్లో ఏముంటుందో తెలుసా? ఆది యందు ఎలోహిం భూమి ఆకాశాలను సృష్టించాడు. ఎలోహిం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుళ్ళు. ఎలోహిం అంటే అర్థం ఏంటి చెప్పండి? దేవుళ్ళు. ఎలోహా అంటే దేవుడు. ఎలో అరమిక్లో ఎలో అంటే దేవుడు, హెబ్రీలో ఎలోహా అంటే దేవుడు, ఎలోహిం అంటే దేవుళ్ళు. దేవుళ్ళు. బైబిల్ని నువ్వు స్టార్ట్ చేసేటప్పుడే దేవుడు మనకు క్లారిటీ ఇచ్చాడు. నేను దేవుళ్ళను, స్తోత్రం చెప్దాం. ఆ క్లారిటీ మనకు లేనందుకు మనకు ఒకటి దేవుడు ఉన్నాడు, ఈయన దేవుడే. మరి ఇద్దరు దేవుళ్ళలాగా ఉన్నారు కాబట్టి ఇద్దరిని కలిపి ఒక దేవుడు అనేసాం. ఈలో పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మ ఉంది కాబట్టి మళ్ళీ మూడోడు వచ్చాడు. ఏం చేద్దాం? ఇతను కూడా దేవుడే. మరి ముగ్గురు అయిపోతున్నారు కదా, ఇతను కూడా కలిపేద్దాం ఒకటి. ఎందుకురా ఇన్ని మాటలు లేయడం? ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుందంటే, నీవు నేను నమ్ముకుంటున్న వాడు దేవుడు కాదు, దేవుళ్ళు. దేవునికి స్తోత్రం. మరి ఒకడే దేవుడు అని ఎందుకు ఉంది? అలా అడగొద్దా? ఒకటే దేవుడు అని ఎందుకు ఉండాలి? అప్పుడు అలా ఉండకూడదు కదా. దేవుళ్ళు అయితే దేవుళ్ళు అని ఉండాలి, మొత్తం అంతా ఆ దేవుడు ఈ దేవుడు అని ఉండాలి. ఒకడే దేవుడు అనే స్టేట్మెంట్ ఇవ్వకూడదు. ఎందుకు ఒకడే దేవుడు అనే స్టేట్మెంట్ ఉంది? ఒకడే దేవుడు అనే స్టేట్మెంట్ ఉన్నా ఎందుకు ఇలా యేసు దేవుడని పరిశుద్ధాత్ముడు దేవుడని వచనాలు మనకి కనపడుతున్నాయి? ఇప్పుడు ఇది అంతటినే పక్కనట్టది నేను ఇంకో దగ్గరికి మీకు తీసుకెళ్తాను. తర్వాత దీని దగ్గరికి వద్దాం. నేను క్లారిటీ ఇవ్వకుండా మిమ్మల్ని పంపిస్తాను. ఎందుకంటే అంతా చచ్చి తీసుకున్నది ఒక మాట, అది కూడా చెప్పలేకపోతే ఈరోజు నేను ఎందుకు, నాకు ఒక మాట కదా తీసుకున్నాను ఆ వచనంలో. కాబట్టి నేను క్లియర్ చేస్తాను. దాన్ని అలా పక్కనట్టు మర్చిపోండి కాసేపు, మళ్ళీ దాన్ని రివైండ్ చేసుకుంది. ఇప్పుడు దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ ఒకడే, సరే పక్కనట్టు. మనం చదివిన వచనంలో ఏముంది? బైబిల్ చూడకుండా చెప్పేచ్చా వచనం ఏంటి? దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని ఎంత. అద్వితీయ కుమారుడు అంటే ఒకడే కొడుకు, అవునా కాదా? ఒకడే కొడుకు. ఇంకా రెండో కొడుకు అంటానికే అస్సలు అవకాశమే లేదు. ఒక్కడే కొడుకు, అంతే కదా. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయాల్లోకి పంపెను. ఏం పంపాడట మన హృదయాల్లోకి? కుమారుని ఆత్మ. ఏం పంపించాడు చెప్పండి? కుమారుని ఆత్మ. అంటే ఆత్మ రూపంలో ఇంకో కుమారుడు ఉన్నాడు. అంటే దేవుడికి ఎంతమంది పిల్లలు చెప్పండి? వెంటనే చెప్పండి. కూడా ఇద్దరు. అంటే మనకు సిగ్గొద్దు ఈరోజు. ఏది చదివితే దాన్ని ఒప్పేసుకుందాం. ముందు దాని గురించి తర్వాత దాని గురించి ఆలోచించద్దు. ఉంది అక్కడ. దేవుడికి ఎంతమంది పిల్లలు? ఇద్దరు. అందుకనే వైజాగ్లో తొడల కొట్టే బ్యాచ్ సంబంధించిన ప్రిన్సిపల్ దేవుడి గురించి చెప్తూ, అదో చిన్న ఫ్యామిలీ అంట. చిన్న ఫ్యామిలీ, తండ్రి, ఇద్దరు పిల్లలు. పెద్దోడి పేరేమో యేసుక్రీస్తు, రెండో వాడి పేరేమో పరిశుద్ధాత్ముడు. అయితే యేసుక్రీస్తు డ్యూటీ అయిపోయేటప్పుడు తండ్రి అన్నాడట, అన్నయ్య వచ్చేస్తున్నాడు, అన్నయ్య రాగానే నువ్వు వెళ్ళాలని చెప్పాడంట. అందుకనే అన్నయ్య యేసుప్రభు ఆరోహణం అయిపోయిన తర్వాత తమ్ముడు ఎవరో పరిశుద్ధాత్ముడు వచ్చాడంట. ఇందాక నుంచి చదివింది ఏంటండి? యెహోవా ఆత్మ కదా వచ్చిందంట. మళ్ళీ కొడుకు ఆత్మ పంపడం ఏంటి? ఇంకో కొడుకున్నాడా? నువ్వు ఆ లాజిక్ తీయాలి ఇప్పుడు. ఇంకో కొడుకు లేడంటే ఒక్క కొడుకే ఉన్నది కదా,
ఆ కొడుకు ఆత్మ పంపేశాడు అందాం. బాగుంది కదా ఇప్పుడు. సరే, ఇప్పుడు మనం పొందుకున్న కొడుకు ఆత్మ, తండ్రి ఆత్మ చెప్పండి. తండ్రి ఆత్మ, మరి కొడుకు ఆత్మ ఉంది ఇక్కడ. ఆత్మనే ఇంకో కొడుకు ఉన్నాడా? లేదా ఒక్క కొడుకు యొక్క ఆత్మనే పంపించేస్తే అతని బాడీ ఏమైంది అక్కడ? యేసుప్రభు ఆత్మను పంపిస్తే ఇంకో చిన్నది కాదు పెద్దది కాదు ఒక సమస్య ఉంది అక్కడ. ఏంటంటే ప్రభు మేడగది మీద శిష్యులను కూర్చోబెట్టి మాట్లాడతా, నేను వెళ్ళిన తర్వాత వేరొక ఆదరణకర్త, నువ్వు గబుక్కుని కొడుకు ఆత్మ పంపేసావంటావని యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? వేరొక ఆదరణకర్త అన్నాడు. అయితే ఈ కొడుకు ఆ కొడుకు ఒకడు కాదు. అయితే ఇద్దరు కొడుకులు ఉంటే అద్వితీయ కుమారుడు ఎందుకు అవుతాడా? ఆవడం. ఏం చేద్దాం అంటే ఆమెను చెప్పేసి ఇంటికి పోదాం, తలనొప్పి వచ్చేస్తుంది. ఏంటి దీనికి పరిష్కారం ఏంటంటే, మనకి ఒక్క ఆత్మ ఉన్నాడు, అందులో ఏం డౌట్ లేదు. మనం పొందుకున్నది దేవుని ఆత్మే. కానీ దేవుని ఆత్మ మనలోకి వచ్చి దేవుణ్ణి ఏమంటదంట? తండ్రి అంటదంట. తండ్రి ఆత్మను పొందుకుంటే ఈ ఆత్మ ఏమని మొరపెడతాడట? తండ్రికి తండ్రి అని మొరపెడతాడట. అందువల్ల అదొక సమస్య. ఏంటిదంతా ఎందుకు అంటే, ఒక్క మాట నేను మీకు చెప్తా. అసలు కుమారుడు అంటే ఏంటి? నేను ఒక బిడ్డను నాలోంచి కంటే నాకు అతను కుమారుడు అవుతాడు. చుట్టాలు పట్టాలు పిల్లలు మేనలుడో ఏదో పేర్లు, లేదా పెదనాన్నగారు అబ్బాయి, చిన్నాన్నగారు అబ్బాయి, లేదా అన్నయ్య గారి కొడుకు, ఆడిని బాబాయ్ అంటాడు. నేను నాలో నుండి ఒక వ్యక్తిని కన్నప్పుడు అతను నా కొడుకు అవుతాడు. కుమారుడు అనే మాట చెప్తున్నాను. బైబిల్ కుమారుడు అనే మాటని ఎలా వాడుతుందంటే, నాలోంచి ఒక వ్యక్తి వచ్చినప్పుడు నాకు కుమారుడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? యోహాను సువార్త 1:18 మనకు తెలుసు. దాని అసలు తర్జుమా ఏంటి? తీయండి ఒకసారి. యోహాను సువార్త 1:18 ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. ఫుట్ నోట్లో ఏమనుంది? అద్వితీయ దేవుడే అని సారాంశము. దాని యొక్క గ్రీక్ తర్జుమాలో క్లియర్గా యోహాను సువార్త 1:18 క్లియర్గా ఏమని ఉంటుందంటే, అద్వితీయ దేవుడు. దేవుణ్ణి ఎవరు ఎప్పుడు చూడలేదట. నా వైపు చూడండి అమ్మా. చదివిన ఫుట్ నోట్లో ఏముంది? అద్వితీయ దేవుడే సారాంశం ఉంది, ఇంక అందులో డౌట్ లేదు. దాన్ని ఒరిజినల్ తర్జుమా నేను చూపించాను మీకు ఒకసారి. క్లియర్గా అద్వితీయ దేవుడు అని ఉంది అక్కడ. దేవుణ్ణి ఎవరు ఎప్పుడు చూడలేదు. దేవునిలో నుండి అద్వితీయ దేవుడే మన కొరకు వచ్చి దేవుణ్ణి బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తనలో నుండి ఒక దేవుణ్ణి, అంటే దేవుడు తనలో నుండి ఒకరిని ఉద్భవింపజేశాడు. కొత్త వ్యక్తిని ఉద్భవింపజేయలేదు. సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు కాబట్టి శరీరంతో కనబడేలాగా ఒక వ్యక్తిని ఉద్భవింపజేశాడు. నాలోంచి ఒకడు వస్తే నాకు కుమారుడు ఎలా అయ్యాడో, దేవుడే శరీర రూపంతో ఉద్భవించినప్పుడు కుమారుడు అని పిలువబడ్డాడు. అంతే తప్ప కుమారుడు అంటే కన్నవాడు కాదు. నాలోంచి ఒక వ్యక్తి వస్తే కుమారుడు అయ్యాడు. మానవుడు కంటాడు. దేవునిలోంచి ఒక రూపము లేదా ఒక వ్యక్తి ఉద్భవించాలన్నప్పుడు దేవుడు కనక్కర్లేదు. ఆయనలోంచి ఒకడు వచ్చాడు. వచ్చినోడు ఎవరు? ఆ అద్వితీయ దేవుడే. సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు ఎలాంటి వాడో మనుషులకి బయలుపరచడానికి శరీరముతో ఉద్భవించాడు. ఆ ఉద్భవించడాన్ని కుమారుడు అని పలికాం. అది ఒక పద్ధతి, దాన్ని పలికే ఒక పదం అంతే తప్ప తండ్రి వేరు కుమారుడు వేరు కాదు. తండ్రి రొమ్మున ఉన్నవాడు అంటే తండ్రిలో ఉన్నవాడు, అంటే తండ్రిలో నుండే ఒక శరీరంతో కలిగి అతను బయటకు వచ్చాడు. ఇప్పుడు దేవుళ్ళు ఎంతమంది మనకి? ఒకడేనా?
ఆ ఒకడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఆ ఒకడు ఇంకోలాగా ఎలాగొచ్చాడు? కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుళ్ళు ఇద్దరయ్యారు ఇప్పుడు, కానీ ఆ ఇద్దరు కూడా ఒకడే. దేవుళ్ళు ఇద్దరయ్యారు కానీ ఆ ఇద్దరు కూడా ఒక్కడే. అందుకే ఇలా రాయబడుతుంది, ఏలయనగా మనకి కుమారుడు అనుగ్రహించబడును, ఓకే. మనకి శిశువు పుట్టెను, ఓకే. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, తర్వాత నిత్యుడగు తండ్రి. కుమారుడు తండ్రిలాగయ్యాడు. కుమారుడు తండ్రిలాగయ్యాడు. బలవంతుడైన దేవుడు కుమారుడు దేవుడు ఎలాగయ్యాడు? కుమారుడు అంటే దేవుడు సరే కనీసంలే అనేది కాదు. దేవుడే మరొక రూపములో తనలో నుంచి ఉద్భవించాల్సి వచ్చింది కాబట్టి కుమారుడనే పదజాలం వాడారు. తనలో నుండే తాను మరొక రూపంలో ఉద్భవించాల్సి వచ్చింది కాబట్టి కుమారుడు అనే రూపం వాడారు. అందుకే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో ఇలా రాయబడింది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం మధ్యలోంచి, అతను పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థం ఇచ్చాడు. షాలేము రాజు అని అర్థం. అతడు అండర్లైన్ చేసుకోండి, ఏముందండి అక్కడ? తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, ఆది లేనివాడు, అంతము లేనివాడై ఉండి దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని కుమారుని పోలి ఉన్నాడంటే అర్థం ఏంటి? బైబిల్ భాష తెలుసా నీకు? బైబిల్ భాష ఎలా ఉంటుందంటే, దానియేలు దర్శనం చూస్తున్నాడు, మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితనే అంటే అతను మనుష్య కుమారుడు కాదా? చెప్పండి. మనుష్య కుమారుని పోలినవాడు అంటే ఇంకొకడు కాదు, మనుష్య కుమారుడు. ఎందుకంటే దేవుణ్ణి పోలినవాడు ఎవడో లేడు. యేషూరును నిన్ను పోలినవాడు ఎవడో లేడు. హల్లెలూయా. పోలినవాడని చెప్పడం ఏంటంటే అదొక టెర్మినాలజీ, అదొక పదజాలం. అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో నేను నాతో మాట్లాడుచున్నవాడు ఎవరని వెనుకుతారుగా, మనుష్య కుమారుని పోలినవాడు. పోలినవాడా? మనుష్య కుమారుడు కాదా? కనబడినాడు మనుష్య కుమారుడు కాదా? కానీ ఏమని రాయబడింది? పోలినవాడు. ఇక్కడ దేవుని కుమారుని పోలినవాడంటే ఎవరి గురించి చెప్పబడుతుంది? ఇది దేవుని కుమారుని గురించి చెప్పబడుతుంది. దేవుని కుమారుడికి ఎవరెవరు లేరట? చెప్పండి గట్టిగా. తండ్రి లేనప్పుడు కుమారుడు ఎలాగయ్యాడు? తండ్రి లేనప్పుడు కుమారుడు ఎలా అయ్యాడంటే దేవుడే మరొక రూపంలో ఉద్భవించడాన్ని కుమారుడని పలికాడు. ఎప్పటి నుంచి ఉన్నావయ్య అంటే నాకు ఆది లేదు, రూపాలు మారినాయి కానీ ఆది లేదు ఆయనకి. దేవునికి స్తోత్రం. రూపాలు మారినాయి. ఇప్పుడు కుమారుని ఆత్మని ఎందుకు వచ్చిందో మీకు అర్థం అవ్వాలి. ఎందుకు వచ్చిందో తెలుసా? దేవుడు మనుషులలో ఉండడానికి పరిశుద్ధాత్మగా ఉద్భవించాడు. ఆ ఉద్భవించిన మాటను ఏమని పలికారు? కుమారుని ఆత్మ. పరిశుద్ధాత్మగా ఉద్భవించాడు. మీకు ఒక స్పష్టత కోసం ఒక వచనం చూపిస్తాను మీకు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చదువుతాను చూడండి. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఆపండి. మొద్దంటే ఏంటండి? నరకబడిన ఒక మోడు. ఆ మొద్దులోంచి ఏమొస్తుందంట? చిగురు వచ్చిందంట. ఎవరా చిగురు? యెషయా మొద్దు నుంచి వచ్చిన చిగురు ఎవరు? యేసుక్రీస్తు అండి. మొత్తానికి మొదటి నుంచి పోయిందా? యెషయా మొద్దు నుంచి వచ్చిన వాడు ఎవరు? యేసుక్రీస్తు. వెరీ గుడ్. ఇక్కడ ఇంకో సమస్య ఉంది. అక్కడ వేరు నుండి అంకురము. అక్కడ రాయబడలేదా? వాని వేరుల నుండి అంకురం. అంకురం అంటే అర్థం ఏంటంటే వేర్లు చాలామంది తెలుస్తాయి. వేరు వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వేరు పెరగాలనుకున్నప్పుడు తెల్లగా వేరు డెవలప్ అవుతూ పొడుచుకుని వచ్చి అదే మళ్ళీ అలాగా పాగుతుంది. దాన్ని అంకురం అంటారు. ఆ అంకురం ఏమవుద్దంటే ఫలిస్తుందట. అసలు ఫలించాల్సిందంటే చిగురు కదా. చిగురు ఫలించదు. చిగురు వస్తుంది కానీ అంకురం ఫలిస్తుందట. ఇదేంటి?
ఇదేంటి? యెషయి అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఎగ్జిస్టింగ్ గాడ్, ఉన్న దేవుడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. యెషయి అనే మాటకు అర్థం ఉన్న దేవుడు. ఉన్న దేవుడిలోంటి చిగురు ఉద్భవిస్తుంది. అదేమో యేసుక్రీస్తు. ఉన్న దేవుళ్ళలోంచి వేరెవడికన్నా కనపడతా? వేరు కనపడదు. కనబడని ఒకటి ఉద్భవిస్తుందట, అదే పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఫలిస్తాడని ఉంది. ఆత్మ ఫలమేమనగా యేసు కాదు, యేసు అవతారం ఫలించడం కాదు, పరిశుద్ధాత్మ అవతారం ఫలిస్తుంది. అంకురము ఎదిగి ఫలించును అనగానే కింద యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములు కలిగిన ఆధారమైన ఆత్మ ఎందుకు రాశాడు? ఆ అంకురము యెహోవా ఆత్మ. ఈ ఆత్మ ఆయన మీద నిలుచును. ఆ వచనం చూడండి, ఎంత విచిత్రమైన వచనమో అది. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివియు యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఎవరి మీద? చిగురుందే, ఆ చిగురు మీద. యెషయి మొద్దు నుంచి వచ్చిన చిగురు మీద, యెషయి అంకురం నుంచి వచ్చిన ఆత్మ అతని మీద నిలుచును. దేవునికి స్తోత్రం. అది జరిగిందా లేదా? యోర్దాను నుంచి బయటికి రాగానే. ఇప్పుడు దీన్ని చూస్తే మొద్దు, పైన కొమ్మ, కింద వేరు. ఎన్ని చెట్లు ఉన్నాయి చెప్పండి గట్టిగా? ఒకే చెట్టు ఉంది. 100% ఒకే చెట్టు ఉంది. కొమ్మ ఉంటే ఉన్నాయి, అది చెట్టే. వేరుంటే ఏంటి? అది చెట్టే. ఆ కొమ్మ చెట్టు భాగం కాదంటే భాగమే, వేరు చెట్టులో భాగం కాదంటే భాగమే, మొద్దు చెట్టులో భాగం కాదంటే భాగమే. కానీ 3 చెట్లు కాదు, ఒక చెట్టే. దేవుని స్తోత్రం. యెషయి మొద్దు నుంచి, ఉన్న దేవుడు నుండి కుమారునిగా యేసుక్రీస్తుగా ఉద్భవించాడు దేవుడు. ఆత్మగా ఉద్భవించాడు దేవుడు. యేసుక్రీస్తుగా ఉద్భవించి పని చేశాడు. ఆత్మగా ఉద్భవించి పని చేయాల్సి వచ్చింది దేవుడు. అందుకే ఆదికాండం 1వ అధ్యాయంలో 1వ వచనానికి వెళ్ళిపో. మళ్ళీ అక్కడ ఎంత మ్యాటర్ రాసిందో మీకు చెప్తాను. ఆదియందు దేవుడు, అక్కడ ఏముంది? దేవుళ్ళు. అలా చదువుదామే. ఆదియందు దేవుళ్ళు భూమి ఆకాశాలను సృజించాను. భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది. దేవుని ఆత్మ, ఆ దేవుళ్ళలో, దేవుళ్ళని పిలువబడుతున్న అంకురము ఆత్మ అక్కడ అల్లాడుతుందట. దేవుడు వెలుగు కమ్మని పలుకగా కింద అండర్లైన్ చేసుకోండి. పలకడం అంటే అర్థం ఏంటండి? వాక్కు. ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్కు ఉండెను, వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కు ద్వారా సృష్టి కలిగెను. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ దేవుళ్ళ గురించి చెప్తాను నేను. దేవుళ్ళని ఎందుకు రాయబడిందంటే, నేనే అనుకోండి, యెషయి మొద్దు చిగురు అన్నీ నేనే అనుకోండి. ఇప్పుడు నేను నిలబడిన తర్వాత నా ఆత్మ అగాధ జలముల మీద అల్లాడుతుంది. నేనే. నా ఆత్మ అంటే ఎవరు? నేనే కదా. నా ఆత్మ నేనే. అల్లాడుతుంటే వెలుగు కలుగుగాక అని నేను పలికాను. పలికితే వెలుగు కలిగింది. ఈ మాట దేవుడైనప్పుడు, ఈ ఆత్మ దేవుడైనప్పుడు, ఈ రెండు కలిగిన ఈ వ్యక్తి దేవుడైనప్పుడు దేవుళ్ళు అని పలకొచ్చావు. కానీ అతను ఒక్కడే. ఎందుకు దేవుళ్ళు అని పలకాల్సి వచ్చిందంటే, వేరువేరుగా సెపరేట్ అయ్యి పనిచేశాడు. కానీ మనం సెపరేట్ చేయకూడదు. సెపరేట్ అయ్యి పనిచేశాడు, మనం సెపరేట్ అవ్వకూడదు. ఇందాక మిమ్మల్ని ప్రశ్న అడిగి వదిలేసి, అంటే చాలా ప్రశ్నలు వేశారు, అందులో ఏదని అడిగితే చెప్తాను. ఏంటంటే, మనకి ఒకడే తండ్రి ఉన్నాడు, ఆయనను బట్టి మనం ఉన్నాము. ఒకడే ప్రభు ఉన్నాడు, ఆయన మూలంగా మనం ఉన్నాం. బట్టేంటి, మూలం ఏంటని అడిగానా? ఆయన బట్టి అంటే నేను అనుకున్నాను, మనిషిని చేద్దాం, సృష్టిని చేద్దాం అని నేను అనుకున్నాను. అప్పుడు అన్నాను, ఆ చేయడం గురించి నేను ఏమన్నానంటే, కలుగుగాక అని నేను పలికాను. నన్ను బట్టి, నా మాట ద్వారా అది జరిగింది. తండ్రిని బట్టి మనమున్నాము,
వాక్ ద్వారా మనం వచ్చాం. ఇప్పుడు ఈ రెండింటిని వేరు చేయగలమా? వేరు చేయగలమా? శుభ్రంగా తిట్టేశాను ఒకండి, ఆడు తిట్టేశాడు, నేను తిట్టలే, నా మాట తిట్టింది మరి నేను కాదంటే ఊరుకుంటాడు ఎవడైనా? ఎవరైనా ఊరుకోం. వేరు చేయొద్దు. వేరుగా పనిచేస్తున్నారు కానీ మనం వేరు చేయకూడదు, మనం వేరుగా మాట్లాడకూడదు, వేరుగా మాత్రం పని చేస్తున్నారు. సరే, ఇంకో మాట చెప్తాడు. దేవుడట జనాన్ని చూసినప్పుడు మధ్యవర్తులు ఎవరు లేరట. దేవునికి మనిషికి మధ్యవర్తులు లేక దేవుడు చాలా ఫీల్ అవుతున్నాడట. ఫీల్ అవుతుంటే ఆ వచనం మీరు ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 16వ వచనం. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడను, కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను. ఏంటండిది? మధ్యవర్తి లేకపోవడం చూసి దేవుడు చాలా బాధపడుతుంటే దేవుని చెయ్యి అన్నదట, మధ్యవర్తి లేరని బాధపడుతున్నావా, నేను ఉంటాను మధ్యవర్తిగా అందట. ఆ మాటకు అర్థమదే కదా. అప్పుడు ఆ చెయ్యి మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చిందంట. ఎవరతను? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకి మధ్యవర్తి ఒకడే, అతడు క్రీస్తు యేసు అను నరుడు. దేవునికి స్తోత్రం. చెయ్యొచ్చి మధ్యవర్తాడు. అప్పుడు నేను నువ్వేమనాలి? అలా ఎలా కలిపేస్తారు పాస్టర్ గారు? చెయ్యి మధ్యవర్తిత్వం చేస్తానంది సరే, యేసుప్రభు మధ్యవర్తిగా వచ్చాడు సరే, ఈ చెయ్యి యేసుప్రభుగా వచ్చాడని గ్యారంటీ ఏంటి? 12వ అధ్యాయం యోహాను సువార్త తీసేయండి. ఈరోజు ఇంక తప్పదు, సింపేల్ కాగితాలు మీరు ఈరోజు. యోహాను సువార్త 12వ అధ్యాయం పైన ప్రభు చాలా బోధించాడు. వాళ్ళు ఎవరు సరిగా తీసుకోలేదు ఆ మాటలో. 37వ వచనం, యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారు ఎదుట ఎన్ని సూచక్రియలు చేసినా వారు ఆయన యందు విశ్వాసం ఉంచలేదట. అందును బట్టి ఏమి వచనం ఎత్తాడు? ప్రభువా, మా వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభు యొక్క బాహువు ఎవరికి బయలుపరచబడెను? యేసు ప్రభు ఎవరట? దేవుని యొక్క బాహువు. యెషయాలో ఒక వచనం చూపిస్తాను, అది ఎలా ఉంటుందో చూడండి. యెషయా గ్రంథం 52 బాహు అంటే ఏంటో చెప్తాడు అక్కడ. 52:10 సమస్త జనుల కన్నుల ఎదుట, అప్పుడు దాకా దేవుడు కనపడలేదు ఎవరికని, అందరి కన్నుల ఎదుటికేట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. తన పరిశుద్ధ చేతిని బయటకు పెడతాడట. అప్పుడు ఏమవుతాట? భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచేద్దరు. హల్లెలూయా. యేసు అంటే ఏంటి? రక్షకుడు. యేసు ఏమి తెచ్చాడు? రక్షణ తెచ్చాడు. యెషయా ద్వారా దేవుడు ఏమి రాయిస్తున్నాడు తెలుసా? ఇప్పుడు దాకా ఎవడో నన్ను చూడలే, నా చేతిని అందరి కన్నుల ఎదుటికి పంపిస్తాను. ఎవడు ఆ చేతిని చూస్తాడో వాడు నా రక్షణను చూస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని చేతిని దేవుణ్ణి వేరు చేయగలమా? రెండు వేరు అని చెప్పగలమా? లాగి పెట్టుకొట్టి నేను కాదంటే కుదురుద్దా? నేను కాదండి నా చెయ్యి కొట్టేసిందంటే కుదురుద్దా? దేవుని స్వరము యేసు, అది దేవుడు. దేవుని బాహువు యేసు, అది దేవుడు. దేవుని జ్ఞానము యేసు, అది దేవుడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఏముంటుందో తెలుసా? ఆయన దేవుని ప్రతిబింబము అనుంది. దేవుని ప్రతిబింబం, ఇమేజ్ ఆఫ్ గాడ్. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఏముందో తెలుసా? ఆయన అదృశ్య దేవుని స్వరూపము. ఇప్పుడు మీకు క్లారిటీ ఇచ్చే పని నేను స్టార్ట్ చేస్తాను. ఏంటంటే, దేవుడు ఒక్కడే కానీ ఒక్కడగా పనిచేయడు. దేవుడు ఒక్కడే కానీ ఒక్కడగా పనిచేయడు. ఈ ఒక్కడు వాక్యము వేరు చేసి మాట్లాడుకొని ఉండొచ్చు. ఈ ఒక్కడు
అందరికీ కనిపించే శరీరంతో ప్రత్యక్షమయ్యాడు, ఎవరికీ కనిపించని ఆత్మగా ప్రత్యక్షమయ్యాడు. దేవుని స్తోత్రం. ఈ ఒక్కడే శరీరంతో ప్రత్యక్షమైనప్పుడు దేవుడు కదా? దేవుడే. ఈ ఒక్కడే ఆత్మగా ప్రత్యక్షమైనప్పుడు దేవుడు కదా? దేవుడే. ఆయన ఒకేసారి ముగ్గురుగా పనిచేస్తున్నప్పుడు మనకి దేవుళ్ళు ఉన్నారు. ఈ ముగ్గురు కూడా ఒకడే కాబట్టి మనకు ఒకడే దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. అర్థమైందా? ఈయన ఒకేసారి ముగ్గురుగా పనిచేస్తున్నాడు కాబట్టి మనకి దేవుళ్ళు ఉన్నారు. ఆయన దేవుడే, ఈయన దేవుడే, ఈయన దేవుడే కాబట్టి ఎలోహిము. కానీ ఆయన ఒక్కడే కాబట్టి మనకి ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆ ఒక్కడే దేవుడు కనిపించేలాగా యేసుక్రీస్తుగా, కనిపించకుండా ఉండేలాగా పరిశుద్ధాత్మగా, అంటే మెష యొక్క చిగురు యేసుక్రీస్తుగా, కనిపించని వేరుగా పరిశుద్ధాత్మగా మనందరిలో పనిచేస్తున్నాడు. మీరు ఎప్పుడైనా త్రిత్వం గురించి ఇమేజ్ చూసారా? ట్రినిటీ గురించి ఇమేజ్ ఒక ట్రయాంగిల్ ఉంటుంది, మధ్యలో రౌండ్ ఉంటుంది, దేవుడు అని ఉంటుంది, పైన యేసుక్రీస్తు, తండ్రి, పరిశుద్ధాత్మ ఉంటుంది. నేను మీకు ఇప్పుడు గ్రూప్లో దాన్ని పెట్టాను. అవకాశం ఉన్న వాళ్ళు అందరూ తీయండి. దాన్ని మీకు వాట్సాప్ గ్రూప్లో, మన చర్చ్ గ్రూప్లో దాన్ని పెట్టాను. అంటే ఇంత దూరం నుంచి మీకు కనబడదు కాబట్టి పక్కన ఫోన్స్ లేని వాళ్ళకి మీరు దీన్ని చూపించండి. ఇది త్రిత్వం గురించి, అంటే దేవుని యొక్క 3 అవతారాల గురించి త్రిత్వవాదులు వేసిన బొమ్మ. ఇప్పుడు ఈ మూలన ఫాదర్ ఉంది, ఈ మూలన కుమారుడు, కింద పరిశుద్ధాత్మ. ఏమని రాశారంటే ఫాదర్ ఈజ్ గాడ్, తండ్రి దేవుడే, యేసుక్రీస్తు దేవుడే, పరిశుద్ధాత్ముడు దేవుడే. కానీ తండ్రి యేసు కాదు, యేసు ఆత్మ కాదు, ఆత్మ తండ్రి కాదు. ఎందాక నుంచి ఎన్ని వచనాలు చూసావురా బాబు? దేవుడి ఆత్మ, పరిశుద్ధాత్మ చూసామా? కానీ ఇక్కడ ఏముంది? ఈయన ఒకటి కాదనం. ఇది చూస్తే తండ్రి కుమారుడు వేరంటే ఎలా మన కుమారుడు అనుగ్రహించబడిన ఆయన నిత్యుడగు తండ్రి. రెఫరెన్స్ ఏం చెప్తుందంటే కొడుకే తండ్రి అని చెప్తుంది. ఇక్కడ ఏముంది? కొడుకు తండ్రి ఒకరు కాదు అని ఉంది. ఇక్కడ కుమారుడు ఆత్మ ఒకరు కాదని ఉంది. మనం ఇందాక ఏం చూసాం? పరిశుద్ధాత్మ, యేసు ఆత్మ, క్రీస్తు ఆత్మ, ఇవన్నీ కాదురా బాబు, ఒకడే ఆత్మ. దేవుని స్తోత్రం. అంటే ఒకటే ఆత్మ ఉందని మనకు కనబడుతుంది. కానీ ఈ బొమ్మ ఇలా ఉంది.